నేను ఇక్కడ ఎకనామిక్స్ పీజీటీగా వర్క్ చేస్తున్నాను. మాది తెలంగాణ మోడర్న్ స్కూల్ షక్రపేట్ ఈరోజు 19థ్ జులై 2025. ఈరోజు మా స్కూల్‌లో మేము హెడ్ బాయ్, హెడ్ గర్ల్‌గా ఓటింగ్ చేయించడం జరుగుతుంది. ఇది మూలంగా అంటే మాకు స్ట్రెంత్ చాలా ఎక్కువగా ఉన్నారు. 780 చేంజ్ వరకు ఉన్నారు. సో, ఈ ఇంత స్ట్రెంత్‌ని ఒకరు మెయింటైన్ చేయాలంటే కష్టమవుద్ది. కాబట్టి మేము హెడ్ బాయ్‌గా, హెడ్ గర్ల్‌గా మేము పిల్లల్ని ఓటింగ్ సిస్టమ్‌గా ఎట్టుకుంటున్నాము. ఈ ప్రాసెస్ చేయడం వల్ల ఏంటంటే స్కూల్‌లో ఉన్న డెవలప్‌మెంట్ అనేది ఎక్కువగా ప్రోగ్రెస్ రావాలి అనే ఉద్దేశ్యంతోని మేము ఈ ఓటింగ్ సిస్టమ్ అనేది పెట్టాం. థాంక్ యూ. 4 రోజులుగా మా స్కూల్‌లో జరుగుతున్నటువంటి ఈ స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్స్‌లో స్టూడెంట్స్ క్యాన్వాసింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి దురుద్దేశాలు లేకుండా సక్రమంగా డెమోక్రాటిక్ వేలో క్యాన్వాసింగ్ చేసుకునేలాగా చూసాము. అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి పోలింగ్‌లో అసలైనటువంటి పోలింగ్ బూత్ ఎలా ఉంటుంది అని పిల్లలకు తెలిసే విధంగా పీఓలను, ఏపీఓలను ఎన్నికల సిబ్బందిని అందరినీ పిల్లల్ని తయారు చేసి సిబ్బందిగా పిల్లల్ని తయారు చేసి పోలింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు యొక్క గొప్పతనం ఏంటో పిల్లలకు చిన్నతనం నుంచి నేర్పడానికి ఈ యొక్క ఎలక్షన్స్ మా పాఠశాలలో నిర్వహించడం జరిగింది. నేను సెకండ్ ఇయర్ సీట్ చదువుతున్నాను. నేను హెడ్ గర్ల్‌గా నామినేషన్ ఏసిన. హెడ్ గర్ల్‌గా ఎందుకు నామినేట్ అయినా అంటే ఈ స్కూల్ గురించి స్కూల్ మొత్తం బాగు చేయడానికి. అయితే మాకు ట్రాన్స్‌పోర్ట్ ప్రాబ్లమ్ అయితుంది. పిల్లలకి బస్ ప్రాబ్లమ్ అయితది. బస్సు దిక్కుతోని మాకని బస్ ఏపిస్తా. ఇక మన స్టేజ్ పైన గూడా పేరు గూడా చెప్పడానికి మంచి ఎండ కొడుతుంది కాబట్టి దాన్ని స్టేజ్ పైన కూర్చొని స్టేజ్ ఏపిస్తా. ఇంకా క్లాస్ రూమ్స్ కూడా క్లీన్‌గా చేపిచ్చి, ఇంకా వాటర్ ప్రాబ్లమ్ లేకుండా చేస్తా. ఇక యాస్ ఎ గర్ల్‌గా ఒక గర్ల్స్‌కి కూడా ఏ ప్రాబ్లమ్ లేకున్నా చేస్తా. My name is Rujita. I'm from intermediate second year MPC. This year, I nominated for Pecker Wars. ఒకవేళ నేను గనుక హెక్కర్ అయితే మన స్కూల్ యాజ్ ఎ డిసిప్లిన్ మన స్కూల్లోనే ఎవ్రీ ప్రాబ్లమ్‌ని మెయిన్‌గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే చాలా మట్టికి విండోస్ పవర్ బెంచెస్, లైట్స్, ఫ్యాన్స్ అవన్నీ బాగా పనిచేయట్లేదు కాబట్టి అవన్నీ పవర్ ఏపిస్తా. అండ్ ఆల్సో కింద ట్యాప్ అన్నీ ఉంది కాబట్టి చాలా మంది పీపుల్ అక్కడ స్టక్ కాబట్టి అక్కడ ఇంకొక 2 ట్యాప్స్ పెట్టాలి. దాంతో పాటు స్టూడెంట్స్ బాగా చదువుకోవడం స్టడీ మోటివేషన్ క్లాసెస్, తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా పెట్టుకోవాలి. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.